మరో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత్ కుదుర్చుకుంది. ఏప్రిల్ 27వ తారీఖున భారత్ న్యూజిలాండ్ మధ్య రెండు దేశాలకు సంబంధించినటువంటి అధికారులు వచ్చారు, మంత్రులు వచ్చారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్పై సంతకం జరిగింది. ఇది మోదీ మరొక మాస్టర్ ప్లాన్ అని చెప్పాలి. నిజానికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత్ కుదుర్చుకోవడం అనేది ఈ మధ్యకాలంలో గత 2 సంవత్సరాల్లో చాలా దేశాలతో జరిగింది. అందులో న్యూజిలాండ్ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికంటే ముందు మనము ఆస్ట్రేలియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, ఒమన్తో జరిగింది. వీటన్నిటికంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అయినటువంటి యూరోపియన్ యూనియన్తో, ఆ యూనియన్లో దాదాపుగా 25 దేశాలు ఉన్నాయి. ఆ 25 దేశాలతో కూడా ఒక్కొక్క దేశంతో కుదుర్చుకోవడం కంటే కూడా ఒక యూరోపియన్ యూనియన్తో అగ్రిమెంట్ కుదుర్చుకోవడం అనేది భారత చరిత్రలో ఒక మైల్ స్టోన్ లాంటిది. కొద్ది నెలల కిందటే ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఇప్పుడు న్యూజిలాండ్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటి, భారత్కి ఏంటి లాభం, న్యూజిలాండ్ ఎందుకు భారత్తో ఈ ఒప్పందం కుదుర్చుకుంది, పాయింట్ బై పాయింట్ చూద్దాం. బేసిక్గా ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒప్పందం, న్యూజిలాండ్తో జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇది. దీని ద్వారా ఏమొస్తుంది, న్యూజిలాండ్కి భారత్ నుంచి ఎగుమతి అయ్యేటువంటి అన్ని ఉత్పత్తులపైన కూడా 100% ప్రోడక్ట్స్ పైన జీరో టారిఫ్. యూజువల్గా ఏం జరుగుతుందంటే కొన్ని ఉత్పత్తులపైన జీరో టారిఫ్ ఉంటుంది, కొన్ని ఉత్పత్తులపైన టారిఫ్ తగ్గిస్తారు. కానీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా న్యూజిలాండ్కి భారత్ నుంచి వెళ్ళేటువంటి అన్ని ఉత్పత్తులపైన కూడా 0% టారిఫ్ ఉండబోతోంది. తర్వాత కార్మిక ఆధారిత రంగాలు, అలాగే ఎంఎస్ఎంఈలు అంటే మీడియం, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున లాభం పొందబోతున్నాయి. నెంబర్ 2, తర్వాత పెట్టుబడులు కూడా రాబోతున్నాయి. రాబోయే 10-15 సంవత్సరాలలో అమెరికా డాలర్లు, అంటే అమెరికా డాలర్స్ మనం చెప్పుకుంటే $20 బిలియన్ పెట్టుబడి న్యూజిలాండ్ నుంచి రావడానికి హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ఒప్పందాలు కూడా జరిగాయి. చూడండి, $20 బిలియన్ పెట్టుబడి అంటే చిన్న విషయం కాదు. డెఫినెట్గా ఒక పెద్ద మైల్ స్టోన్ ఇది, మరొక మెగా డీల్ ఇది చెప్పాలంటే. తర్వాత భారత ప్రొఫెషనల్స్ కోసం, అంటే టీఈ అంటారు, టెంపరరీ ఎంప్లాయ్మెంట్ ఎంట్రీ, దీనికోసం వీసాల్ని అప్రూవ్ చేయడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై కూడా సంతకాలు జరిగాయి. సుమారుగా 5,000 మంది వరకు కూడా, 5,000 నుంచి 8,000 మంది వరకు కూడా ఉద్యోగ అవకాశాలు న్యూజిలాండ్లో పనిచేయడానికి భారత ప్రొఫెషనల్స్కి అవకాశం లభిస్తోంది ఈ యొక్క ఎఫ్టీఏ ద్వారా. తర్వాత ఇందులో కీలకమైనటువంటి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, డైరీ ప్రోడక్ట్స్కి అలాగే వ్యవసాయ రంగాలకి దీని నుంచి మినహాయింపు ఉంది. ఎందుకు అంటే ఇవి కూడా ఇందులో చేరిస్తే, ఈ ప్రోడక్ట్స్ని కూడా ఇందులో చేరిస్తే మన రైతులు, మన వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు అమెరికాతో అదే కదా పంచాయతీ, మా ప్రోడక్ట్లు తీసుకోండి, మా డైరీ ప్రోడక్ట్స్ తీసుకోండి, మా అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ తీసుకోండి అని చెప్పి అమెరికా పదే భారత్పై అంత ఒత్తిడి ఎందుకు తెచ్చింది, ఎందుకు మన భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు అంటే, ఒకటి ఇక్కడున్నటువంటి వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఆ అమెరికా ఉత్పత్తులను కనుక మన దేశంలో డంప్ చేస్తే డెఫినెట్గా మన రైతులు నష్టపోతారు, మన వ్యవసాయ రంగం నష్టపోతుంది. కాబట్టి దానికి ససేమిరా అని చెప్పింది. ఎంత స్థాయిలో ఒత్తిడి వచ్చినా కూడా దానికి నో అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా న్యూజిలాండ్తో కుదిరినటువంటి ఈ ఒప్పందం విషయంలో కూడా ఈ 2 డైరీ ప్రోడక్ట్స్కి, అగ్రికల్చర్కి కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో అవర్ ఫార్మర్స్ ఆర్ సేఫ్. సో ఆ జాగ్రత్త తీసుకున్నారు. మార్కెట్ యాక్సెస్, ఇందాక నేను చెప్పినట్టుగా ఇంతకుముందు మన ఎక్స్పోర్ట్స్కి న్యూజిలాండ్లో 10% టారిఫ్ వేసేవారు. ఇప్పుడు ఆ 10% టారిఫ్ ఉండదు, 0% టారిఫ్ ఉంటుంది. ప్రధానంగా టెక్స్టైల్ కానీ, లెదర్, ఫుట్వేర్, జెమ్స్, జ్యువెలరీ, ఇంజనీరింగ్ గూడ్స్, ఇవన్నీ కూడా యూజువల్గా మన దేశం నుంచి అక్కడికి వెళ్తాయి. వాటి మీద గతంలో టారిఫ్ ఉండేది, ఇప్పుడు ఆ టారిఫ్ తీసేస్తారు. ఇక పెట్టుబడులు, ఇందాక నేను చెప్పినట్టుగా $20 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు రాబోయే 10 సంవత్సరాల్లో భారత్కు రాబోతున్నాయి. తర్వాత స్కిల్ మొబిలిటీ అండ్ వీసాలు, ఇంజనీరింగ్, హెల్త్ కేర్ అండ్ యోగా ట్రైనర్స్, ఆయుష్ నిపుణుడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా న్యూజిలాండ్లో వెళ్ళి ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా. సో ఓవరాల్గా ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విన్ విన్ సిచ్యువేషన్. అటు న్యూజిలాండ్కి ఉపయోగం ఉంటుంది, భారత్కి కూడా ఉపయోగం ఉంటుంది. ఎందుకు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకోవాలి వీలైనంత ఎక్కువగా అంటే, ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్లో, ఆస్ట్రేలియా కానీ, ఒమన్ కానీ, యూకే కానీ, ఎందుకు ఇప్పుడు న్యూజిలాండ్ కానీ ఎందుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకోవాలంటే, డెఫినెట్గా ట్రేడ్ పరంగా 1-2 లేదా 2-3 దేశాలపై ఆధారపడడం అనేది సేఫ్ కాదు. మనం గతంలో చూసాం, అమెరికా టారిఫ్ల పేరుతో చొక్కా పుచ్చుకొని కనిపించిన ప్రతి దేశం పైన టారిఫ్ వేస్తామని చెప్పిన మాట వెనకపోతేనే బెదిరించినటువంటి పరిస్థితి మనం చూసాం. భారత్ను కూడా బెదిరించింది 50% టారిఫ్ పేరుతో, అయినప్పటికీ కూడా మనం లొంగలేదు.
మనం తగ్గలేదు. ఎందుకంటే మనకి ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఈ ప్రయత్నం గత సంవత్సరాల కిందటే ప్రారంభమైంది. మనం డైవర్సిఫై చేయాలి, లేకపోతే 1-2 దేశాల మీద ఆధారపడితే బ్లాక్మెయిల్ చేయడం మొదలవుతుంది. సో అమెరికా లాంటి దేశాలకు చెక్ పెట్టాలంటే, ఇలాంటి గుంట నక్కలకు చెక్ పెట్టాలంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేది చాలా చాలా అవసరం. ఈవెన్ పెట్రోల్కి సంబంధించి కూడా మనము మన యొక్క పార్ట్నర్స్ని పెంచాం. దాదాపు 27 నుంచి 30 దేశాలకు పైగా ఈ రోజున మనము చమురును దిగుమతి చేసుకుంటున్నాం. కేవలం రష్యా పైననో, లేకపోతే అమెరికా పైననో, లేకపోతే ఈ 2-3 దేశాలపైన ఎప్పుడైతే డిపెండెన్సీ ఉందో అప్పుడు డెఫినెట్గా వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. ట్రేడ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటి భారత్ విషయంలో అంటే, మనది 142 కోట్ల జనాభా సుమారు. సో అతిపెద్ద మార్కెట్ ఇది. సో ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్లను అమ్ముకోవాలంటే భారత్తో సత్సంబంధాలు అన్ని దేశాలకి కూడా అవసరం. సో మనకి ఆ దేశాలతో ఎంత అవసరం ఉందో అంతకంటే ఎక్కువ ఆ దేశాలకి భారత్తో అవసరం ఉంది. అందుకనే ఈ రోజున భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి ఇన్ని దేశాలు ఇంతలాగా తహతహలాడుతున్నాయి. మనకి లాభం ఉంటుంది, ఆయా దేశాలకు కూడా లాభం ఉంటుంది. సో మొత్తానికి భారత ప్రభుత్వం, మోదీ సర్కార్ మరొక మెగా డీల్ కుదుర్చుకుంది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన సంతకాలు చేయడం ద్వారా. న్యూజిలాండ్, భారత్ మధ్య సంతకాలు తాజాగా జరిగి, ఇందులో ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థులకి, స్టూడెంట్స్ కూడా కొంత ఉపయోగం ఉంది. పోస్ట్ స్టడీ వర్క్ అంటే చదువు అయిపోయిన తర్వాత చదువుకుంటూ కూడా అక్కడ జాబ్స్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఈ యొక్క అగ్రిమెంట్లో మరొక ప్రపోజల్ కూడా ఉంది. మొత్తం మీద వికసిత్ భారత్ 2047 కల్లా డెవలప్డ్ నేషన్గా, పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడానికి భారత్ వడివడిగా అడుగులు వేస్తుంది. వికసిత్ భారత్ 2047 అనేటువంటి విజన్తో భారత్ ముందుకెళ్తుంది. ఈ విజన్లో మరొక కీలకమైనటువంటి ముందడుగు పడింది ఈ FTA ద్వారా. దిస్ ఈస్ మోదీస్ మాస్టర్ స్ట్రోక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.